పిఠాపురంలో పంచాయతీరాజ్ ఏఈగా 10 ఏళ్లుగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబంతో కలిసి గోదావరిలోనికి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమని అన్నారు కాకినాడ పంచాయతీరాజ్ డీఈ వెంకటేశ్వరరావు. నూకరాజు ఎంతో నిబద్ధత, మంచి స్వభావం కలిగిన ఉద్యోగి. కొద్ది రోజుల క్రితం అల్లుడు మరణించిన తర్వాత నూకరాజు కొంత ఆందోళనలో ఉన్నట్లుగా తెలిపారు. తన కుటుంబాన్ని ఒక వ్యక్తి ట్రాప్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా నూకరాజు లేఖలో పేర్కొన్నారన్నారు వెంకటేశ్వరరావు. నూకరాజు కుటుంబానికి ఎదురైన పరిస్థితులు ఏంటి, ఆయన లేఖలో ఏం చెప్పారు, ఈ మరిన్ని వివరాలను మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. పిఠాపురంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏజీటీ నూకరాజు నిన్న రాత్రి రాజమండ్రిలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురం సంబంధించిన డిఈ ఉన్నారు, మనతో వారితో మాట్లాడదాం. ఏంటి సార్, ఆయన నూకరాజు గారి కుటుంబంతో సుద్ధా ఆత్మహత్య చాలా బాధాకరం. ఏంటి అతను అంతటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమంటారు? అంటే అతను యాక్చువల్గా చాలా మంచి వర్కర్ అండి. ఇక్కడ మాకు పిఠాపురం మండలంలో అతను చాలా నుంచి పనిచేస్తున్నాడు. యాక్చువల్గా అతను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఎవరితోనూ డిస్కస్ చేసేవాడు కాదు. అతను వర్క్ మీదకి రావటం, వర్క్ చేయటం, ఏదైనా ఉంటే అందరికీ ధైర్యం చెప్పేవాడే తప్ప అతను అంత పిరికివాడని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదు. మాకు రాత్రి సూసైడ్ నోటు పెట్టిన తర్వాత కానీ అప్పుడు మేము చూస్తే చాలా షాక్ అయ్యాం ఆ విషయం తెలిసి. సూసైడ్ నోటు మీకు ఎవరు పంపించారు? అతనే పంపించాడు. గ్రూప్లో పెట్టాడు, మా ఇంజనీర్స్ గ్రూప్లో పెట్టాడు. అతను పెట్టిన తర్వాత మా కుర్రోళ్ళల్లో అది ఎంక్వైరీ చేయడం జరిగింది. తర్వాత మాకు తెలిసిన సబ్సిక్వెంట్గా తెలిసి గోదావరి రాజమండ్రిలో అతను బ్రిడ్జ్ మీద దూకేశాడని తెలిసింది. మేము అందరం షాక్ అవ్వడం. సూసైడ్ నోటు పోస్ట్ అయినట్టునే కూడా మీరు స్పందించుంటే ఇంత ప్రమాదం జరుగుండేది కదా. మేము 11:27 నిమిషాలకి అతను పోస్ట్ చేశాడు. 11:30కి మా కుర్రోళ్ళు రాత్రి 11:27కి పోస్ట్ చేశాడు. అతను 11:30కి మా వాళ్ళు ఫోన్ చేశారు మాకు. వెంటనే మా కుర్రోళ్ళు అంతా వాచ్మెన్కి కానీ మిగతా వాళ్ళందరికీ ఫోన్ చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు మాకు. తర్వాత మేము పోలీసు వాళ్ళని అది వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేస్తే అక్కడ కానిస్టేబుల్ ఎత్తాడు రాజమండ్రిలో. ఎత్తి అప్పటికే వాళ్ళు దూకేశారని చెప్పాడండి. సో మేము వెంటనే మాకు తెలిసిన వెంటనే అసలు ఎంక్వైరీ చేసాం ఏంటి అతనని. అతనికి ఫోన్ కూడా చేసాం కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. అసలు ఏంటంటారు కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటారు? అది అంతా ఏమైనా అతనికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఉన్నారా? ఏమైనా సంబంధించి ఎప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు చెప్పేవాడు. ఆయన హ్యాపీగా ఉండేవాడు, ఫ్రెండ్లీగా, చాలా స్టబాన్ పర్సన్. పైగా అతను అలా డెడికేటెడ్ వర్కరు, బాగానే ఉండేవాడు. అతను ఒక స్ట్రెంతీ పర్సనే. అతను ఎవరితోని గొడవలు కానీ ఏమి ఉండేవి కాదు. చాలా ఎన్ని రోజులు పనిచేస్తున్నాడు ఆయన? పిఠాపురంలో సుమారు అతను ఈ కాన్స్టిట్యున్సీలో 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అన్నారండి. ఏఈగా పనిచేస్తున్నాడు అండి కాన్స్టిట్యున్సీ మొత్తంలో. ఇక్కడ చాలా నుంచి చేస్తున్నాడు. అంటే ఎప్పుడు కాంట్రవర్సీ ఉన్న వ్యక్తి కాదు అతను. యాక్చువల్గా చాలా స్టబాన్గా ఉండేవాడు. ఇంత లీనియస్ కాదు. మరి అతను చేసిన సూసైడ్ నోట్ ప్రకారం ఏంటంటే ఎవరో ఏడిపిస్తున్నారని రాయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీని. అది ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మీ ఎవరితో ఎప్పుడైనా డిస్కషన్ కానీ ఆఫీస్లో ఎవరితో చెప్పారండి? ఎప్పుడు చెప్పలేదండి. పెద్ద నిర్ణయం తీసుకుంటారు ఎవరికి ఎప్పుడు చెప్పుంటే మేము ఏదో ఒక సొల్యూషన్ వెతికేవాళ్ళు. మేము ఎప్పుడు అలాగా డేలాతనంగా కానీ ఎప్పుడు డల్లగా కానీ ఎప్పుడు కనిపించేవాడు కాదు. అతను చాలా యాక్టివ్గా ఉండేవాడు, బాగానే మాట్లాడేవాడు కూడా. కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయనికి తెలియదండి. మరి ఆ కుటుంబ వాళ్ళ సన్నెల్లా కూడా చనిపోయాడు. అల్లుడు ఈ మధ్య ఒక 1.5-2 months బ్యాక్ వాళ్ళ అల్లుడు చనిపోయాడు. అది తెలుసు. అది అంటే పర్సనల్గా అది ఒకటి మాకు అతనికి లాస్. అది అతను కొద్దిగా ఆ విషయంలో కొద్దిగా బాధపడ్డాడు. ప్రస్తుతం ఆయన వర్కింగ్లో ఉన్నారండి? లీవ్లో? వర్కింగ్లో ఉన్నారు. ఏంటి అసలు ఆయనకి ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటారు? ఇంటర్నల్గా వాళ్ళకు అదే తెలియదండి. మరి ఆ డిసిషన్ ఎందుకు తీసుకున్నాడు అనేది మాకు తెలియలేదు పూర్తిగాని. మాకు ఇంకా పూర్తిగా తెలియదు. మరి అది పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో తెలియదు. వాళ్ళ అమ్మాయివి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అయ్యి ఎవరో సాదిక్ అని ఎవరో ఒక అతను రైఫిల్ షూటింగ్ అతను తీసుకున్నాడని, మమ్మల్ని చంపేస్తాను బెదిరిస్తున్నాడు మా అమ్మాయిని మా మనమని అని చెప్పేసి రాయడం జరిగింది. అందువల్ల సూసైడ్ చేసుకుంటున్నాం రాశాడు అతను. అంతకుమించి ఇంకా మాకేం తెలియదు. అంటే దీని మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. మీద మీ ఎయిర్ ఆఫీసర్స్ కూడా మాట్లాడారు, మీతో కూడా వచ్చి ఉంటుంది. అసలు ఏంటి దాని మీద ఏం చెప్పారు డిప్యూటీ సీఎం? ఆయన స్పందించడం మాకు చాలా సంతోషం అండి. అలాగే ఎవరైతే ఆయన సూసైడ్ నోట్లో పేరు రాశాడో అతనికి తగిన శిక్ష పడేలా చేస్తే మేము డిపార్ట్మెంట్గా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. సో తప్పకుండా పవన్ కళ్యాణ్ ఆ విధంగా చేస్తారు, మాకు ఆశ ఉంది. ఆయన కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్న జేఈ అతను చాలా మంచి వర్కర్ కూడా. సో స్పందిస్తారని ఆశిస్తున్నాం.
చెప్పండి, మీరు జై అనుకుంటగా ఏంటి జై మీరు ఆయన కలిపి పనిచేశారు, మీ మధ్యలో ఉన్న వ్యక్తి చనిపోయాడు ఈరోజు, ఏంటి కారణాలు ఏంటి అంటారు? కారణాలు ఆయనకి హెల్త్ బాగోలేదండి. హెల్త్ బాగోకపోవడం వల్ల ఈ ఇంతకుముందు ఒకసారి స్టంట్ వేయించుకోవడం చేశారు. తర్వాత వాళ్ళ అల్లుడు గారికి పెరాలసిస్ టైప్లో అంటే కింద చచ్చిపడిపోవడం, ఆ తర్వాత ఈయన ఆ టైం నుంచి డిప్రెషన్లోకి ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి పోవడం, ఇవన్నీ డిప్రెషన్లో ఉన్నాడు బాగా. అంటే ఏమన్నా మాట్లాడుతుంటే బాగానే ఉంది అనేవాడు. ఎప్పుడైనా మీతో డిస్కస్ చేసాడా ఇలా ఇంట్లో పరిస్థితులు అసలు ఎవరికి కూడా షేర్ చేసాం. నాకు బాగా క్లోజ్గా ఉన్నా కూడా ఇంట్లో విషయాలు ఏమీ చెప్పేవాడు కదా అండి. ఒక కుటుంబంతో 4 ప్రాణాలు పణంగా పెట్టైనా అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కదండి. ఎంత పిరికోడైనా సరే ఇప్పుడు తన వరకు కాదండి, మొత్తం అందరూ కలిపి ఇలా చూసుకున్నారంటే అంత అలాగా ఎంత ప్రాబ్లం అయినప్పటికీ తను చనిపోతాడు, కానీ కుటుంబాన్ని అంతా కూడా కన్విన్స్ చేశాడు. అంత మేజర్ ఏమొచ్చింది అసలు ఏంటనేది తెలియదండి. ఆఫీసులో అయితే అంతా కూడా అతను మంచి డెడికేటెడ్ వర్కర్, చాలా బాగా పనిచేస్తారు. తర్వాత ఇన్ఫ్యాక్ట్ మేము ఏదన్నా కొంచెం బయటకు రండి అన్నా సరే ఆయన అలా కూర్చునే వర్క్ చేయటం, ఆఫీసులో ఉన్నప్పుడు మాత్రం అసలు కదలకుండా వర్క్ చేస్తారు. అలాగే ఫీల్డ్ మీద వర్కులు కూడా చాలా డెడికేటెడ్గా ఉంటాయి. అతను చూసి అందరూ ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. మేము కూడా ఓకే అని కాకినాడ నుంచి టైం టు టైం ఆయన అంతా ఆఫీస్ తీసే ముందు ఉంటాడండి, ఆయన అంతా లాస్ట్లో వెళ్తారు ఆయన. అలా ఉండేది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. రాత్రి నాకు 12:30కి నిన్న రాత్రి 12:30కి తెలిసింది. ఏంటిది అని చెప్పేసి అంటే నేను షాక్. అసలు నిజమేనా ఇది, అలాగా ఎవరన్నా అలా జోక్ చేస్తున్నారా అన్నట్టుగా కూడా అనిపించిందండి. తర్వాత చాలా నేను అప్పటి నుంచి అసలు తెల్లవారుజాము వరకు చాలా ఇబ్బందిగా ఉన్నానండి. అది సార్ ఏంటంటే ఎలా ఏదైనా ఉంటే షేర్, మీరు అన్నట్టు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు మనకి షేర్ చేసుకుంటే ఏం చేయాలి ఏంటనేది ఒక కంక్లూజన్ లేకపోతే ఏదన్నా సలహా ఇస్తే ఆ సలహా ప్రకారం అన్ని ప్రాణాలు పోవటం అనేది ఏదో క్షణికావేశంలో ఏదో తీసుకున్నట్టు అంత సడన్గా ఎందుకు చేశారో కూడా అర్థం కావట్లేదండి. అది అంతా కలిపి ఒక రకంగా జరిగింది. కానీ ఏదైనా ఒక సలహా అడిగితే ఇది ఈ రకంగా మనకు అఫీషియల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, ఈయన ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే ఆయన దృష్టిలో పెడితే సమస్య వెంటనే తీరుతుంది. ఆయన దాని తగ్గట్టుగా రెస్పాండ్ అవుతారండి. మా ఎమ్మెల్యే గారు ఆయన ఏంటంటే ఇలాంటివి ఉంటే మాత్రం ఆయన వెంటనే సాల్వ్ చేస్తారండి. అందరు కూడా ఇక్కడ పాడపీటి కానీ వీళ్ళందరూ ఉన్నారండి, అందరూ తలో ఇది చేద్దరు. అలాంటిది ఎందుకు ఈ రకంగా జరిగింది అనేది మాకు ఫ్యామిలీ ప్రాబ్లం ఇంతేలా ఉన్నదన్న విషయం కూడా మాకు తెలియదు సార్. అసలు మనతో పాటు ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఏంటి మీ క్యాడర్ ఏంటి మీ మధ్యలో పనిచేసే వ్యక్తి ఈరోజు ఇలా అయింది పరిస్థితి? నేను ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండి, నా పేరు కాశీ. నేను ఈ జాబ్ జాయిన్ అయిన సార్ దగ్గరే 2019లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి సార్ అండర్లోనే వర్క్ చేస్తున్నాం. ఏ రోజున కూడా సార్కి ఇలాంటిది జరుగుతుంది అని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఎందుకంటే ఆయన మాతో ఉన్న విధానం కానీ మమ్మల్ని నడిపించిన విధానం కానీ ఒక గాడ్ ఫాదర్ లాంటి ఆయన. మాకు గవర్నమెంట్ జాబ్లో ఒక గాడ్ ఫాదర్ అనే వాళ్ళు ఉంటే తప్పితే మా సర్వీస్లో ముందుకు వెళ్ళలేం. టెక్నికల్గా కానీ ఏ విషయంలో కానీ మాకు గైడెన్స్ ఉండాలి, ప్రతి దాంట్లో మమ్మల్ని నడిపించాలి. ఆ దాంట్లో సార్ ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లోనే ఉండి మమ్మల్ని నడిపించారు. అండ్ దట్టు ఇప్పుడు మేము పనిచేసేది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో. మీకు తెలుసు, ఒక డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో ఎంత ప్రెజర్ ఉంటుందో. వర్క్స్ పరంగా శాంక్షన్స్ ఉంటాయి, కొత్త గ్రాంట్లు ఉంటాయి. అవన్నీ ఇచ్చినా కూడా ఏ రోజున మేము వర్క్ ప్రెజర్ అన్నది ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే దానికి కారణం మా జేఈ గారు. ఆయన నుండి ముందుకి మమ్మల్ని తీసుకెళ్తూ ఏదొచ్చినా ఏ టైం అయినా అన్నీ కంప్లీట్ చేసి వెళ్ళేలాగా పెట్టడం వల్లే ఈ రోజున ఇన్ని వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం. ఇప్పుడు ఆయన మీతో ఎలా ఉండేవారు? మీ స్టాఫ్ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారండి, చాలా సపోర్టివ్. అంటే అసలు ఏ రోజున ఆయన సీనియర్ మేము జూనియర్ అన్న పద్ధతిలో ఎప్పుడు ఉండేది కాదు. ఏ టైంలో అన్నా రావచ్చు, ఏ టైంలో అన్నా వెళ్ళొచ్చు. ఏదైనా వర్క్ ఉందంటే ఆయన వచ్చేవారు, మాకు ఏదైనా వర్క్ ఉందంటే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోమనేవారు. అంతేగాని నువ్వు ఈ టైంకి రా, ఈ టైం వర్క్ ఉండని ఎప్పుడు అనేవారు కాదు. ఈ మధ్య కాలంలో ఏమైనా డిప్రెషన్లో అయినా లోన్ అయ్యారా? డిప్రెషన్ అన్నది కాదు కానండి, లాస్ట్ 2 months నుంచి వాళ్ళ సన్ ఇన్ లాకి సమ్ హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆయన లాస్ట్ మంత్ ఎక్స్పైర్ అయ్యారు. ఆ ఎక్స్పైర్ అయిన దగ్గర నుంచి సార్ చాలా వీక్ అయిపోయారు. అప్పటి నుంచి సార్కి స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేశారు. అంటే రాత్రి ఈ విషయం తెలిసినట్టు మీరు కూడా స్పందించుంటే ఒక 3 ప్రాణాలు నిలబడి ఉండేవి, మీరు స్పందించలేదంటారా?
సార్ నైట్ 11:26కి గ్రూప్లో పెట్టారండి. పెట్టగానే సార్ హౌస్ నుంచి మాది హౌస్ అరౌండ్ 1.5 కిలోమీటర్ దూరంలోనే, కాకినాడలోనే నేను ఉండేది. నాకు ఒక కలీగ్ చూసి వెంటనే కాల్ చేశారు, గ్రూప్లో చూసావా సార్ ఇలా ఒక సూసైడ్ నోట్ పెట్టారంటే వెంటనే చూసాను. ఐ థింక్ అరౌండ్ 11:33కి, అంటే సార్ పెట్టిన దగ్గర నుంచి ఒక 7 మినిట్స్ గ్యాప్లోనే చూసాం మేము. వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే సార్ ఇంటికి నేను నా తోటి కలీగ్ ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్తే అప్పటికే కాల్ చేశాను. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు కాల్ వెయిటింగ్ వచ్చింది సార్ నెంబరు. సెకండ్ టైం చేసేసరికి కాల్ రింగ్ అవుతుంది కానీ పిక్ చేయలేదండి. సార్ ఇంటికి వెళ్తే సార్ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. వాచ్మెన్ అడిగితే సార్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈవినింగే ఎక్కడికో వెళ్ళారండి, రాలేదు అన్నారు. ఇంకా ఏం చేయాలో తెలియక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం ఇలా అని స్టేషన్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఈ లోపల వేరే మా కలీగ్ సార్ వాళ్ళ డాటర్కి కాల్ చేసి ఇలాగా రాజమండ్రిలో సూసైడ్ చేసుకున్నారంట, అక్కడ సార్ వాళ్ళ డాటర్ నెంబర్ ఒక కానిస్టేబుల్ పిక్ చేసి చెప్పారు, మేము స్టార్ట్ అవుతున్నాం రాజమండ్రి, మీరు కూడా స్టార్ట్ అవ్వండి అంటే ఇమీడియట్గా మేము స్టార్ట్ అయ్యాం. మేము అక్కడ 1 o'clock అంతా రీచ్ అయ్యామండి. అంటే సార్ ఇక్కడ లోకల్లో ఏమన్నా చేసుకుని ఉంటే మేము రెస్పాండ్ అయ్యి దాని మీద ఏదన్నా తీసుకోవడానికి అయ్యేది. సార్ రాజమండ్రిలో చేసుకోవడం మాకు అది ఫోన్ యాక్సెస్ లేకపోవడం వల్ల ఇది జరిగింది తప్పితే మా సైడ్ నుంచి మేము ఎటువంటి నెగ్లిజెన్స్ కానీ ఏమన్నా చేసింది లేదండి. చెప్పండి అమ్మా, మీరు ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఏంటి సార్ ఇలా? నేను సార్తో పనిచేసే స్టాఫ్ అండి. 10 years నుంచి చేస్తున్నాను. సార్ చాలా మంచి వ్యక్తి అండి. అసలు ఆయన ఇలాగా సూసైడ్ అటెంప్ట్ చేస్తారన్నది మేము అసలు ఎప్పుడు అనుకోలేదు. వర్క్ విషయంలో కూడా చాలా డెడికేటెడ్గా ఉంటారు, చాలా హానెస్ట్ అండి, చాలా సిన్సియర్గా చేసేవారు. కానీ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారన్నది మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. కొన్ని ఎవరికి చెప్పినా సరే ఏదో ఒక సొల్యూషన్ ఎవరైనా ఇస్తారు కదా, అది కూడా లేదు. ఆయన ఓన్ డెసిషన్ తీసుకుని ఇలా చేయడం అన్నది కరెక్ట్ కాదండి. ఆయన మటుకు చాలా మంచి వ్యక్తి. ప్రస్తుతం పిఠాపురంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఏఈ నోక్రాజ్ సంబంధించి వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఆయన గురించి చాలా ఇదిగా చెప్తున్న పరిస్థితి ఏదో ఉంది. చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తి. ఇంచుమించుగా ఇదే ఆఫీస్ నుంచి అయితే గత 10 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. అయినప్పుడు కూడా అందరితోనే కూడా కలుపుగోలుతనంగా వెళ్ళిపోయే వ్యక్తి. ఆఫీసులో అందరిలోనే ముందుంటారు, అందరికీ సహాయంగా ఉండే వ్యక్తి అని చెప్పేసి డీఈతో పాటు పలువురు వ్యక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా అతని మరణం చాలా బాధాకరం అని చెప్పి వారి స్టాఫ్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రకాష్తో కామేశ్వరరావు, పిఠాపురం నుంచి.